ఏహే ఏం దెగ్గిది దినం ఇట్లనే నీళ్ళ పులుసు చేసి సర్ది పెడుతున్నావు. ఆఫీసులో టిఫిన్ బాక్స్ మూత తీద్దామంటే ఇజ్జత్ పోతుందే నాకు. ఆయన మొన్నటి వరకు బాగానే చేసినావు కదా కూరలు, ఇప్పుడేమైంది వారంకెంచి ఈ నీళ్ళ పులుసుతోని చంపుతున్నావు. ఏంది కూరగాయలు లేవా? మొన్ననే కదే కూరగాయలకని 500 ఇచ్చిన, ఏం చేసినావు లెక్క చెప్పు, నాకు లెక్క చెప్పు అని శంగడ బింగడ ఎగురుతుర్రట అన్నలు. కానీ అసలు ముచ్చట వాళ్ళకు తెలియనట్టున్నది. నా దారి రహదారి అన్నట్టే చేస్తున్నాయి అంగట్ల కూరగాయలు. ఉల్లిగడ్డలు ఓ రోజు తదిమ కూరగాయలు ఇంకో రోజు అన్నట్టే అయినాయి ఇప్పుడు. ఆవు ఉల్లికి రేటు తగ్గింది, ఇలువ పెరిగింది. తదిమ కూరగాయలకు రేటు పెరిగింది, ఇలువ తగ్గింది. 100 రూపాయలకు 5 కిలోల ఉల్లిగడ్డలు దొరుకుతుంటే అదే 100 పెడితే కిలో కూడా దూకుతలేవు తదిమ కూరగాయలు. బెండకాయలు బెదిరిస్తున్నాయి, బీరకాయలు బీపీ తెప్పిస్తున్నాయి, వంకాయలు వణికిస్తున్నాయి. ఆలుగడ్డ అలిగింది, టమాటా తైట్లకు రానంటుంది, తోటకూర తక్కెట్ల తూగనంటుంది. దేన్ని మందలిచ్చినా కూర కుండలకెక్క ముందే బాగ్గున మండుతున్నాయి. అంగట్లోకి పోయి ఏ కూరగాయ కొనాలని చూసినా కిలో 60కి తగ్గుతలేదు, 100కు దగ్గర అవుతున్నాయి. 100కు మీదికి ఎక్కిన కూరగాయలు కూడా ఉన్నాయంటే చూడు ఇక ఎట్లుందో ఖాత. అంగట్ల కూరగాయల ధరలు ఇంటనే సగం ఆకలి చచ్చిపోయేటి ఖాత అవుతుంది. రైతు మార్కెట్లనే గీ రేట్లు, బయట కొంటే ఇంకో 10-20 రూపాయలు ఎక్కువనే. అర్ధ కిలో వండితే ఒక్క పూటకే కూర కుండి కథం. కూరగాయలకు ఇంతింత పెట్టే బదులు అట్లా పోయి ఇంత కోడి కూర తెచ్చుకుందాం అంటే అదేమన్నా తక్కువనా? కిలో కోడి కూర 200కు మీదనే. గుడ్లన్న తెచ్చుకుందామంటే అవి కూడా అంతే, అడిగేటట్టే లేవు దుకాణంలా. ఇకేం చేస్తారు? కిలో కూరగాయలు ఉండేటి కాడ పావు కిలోతోనే సరిపుచ్చుకుంటున్నారట. సాలకుంటే పచ్చడో బొచ్చడో వేసుకొని కాలం ఎలా తీస్తున్నాం అనేది చాలా మంది అంటున్నమాట. కానీ రేట్ ఎంత పెరిగినా కొనక తప్పదాయే, తినక తప్పదాయే.